హలో, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రవి. ఈ రోజు మనతో ప్రముఖ సైకాలజిస్ట్ అలాగే లైఫ్ స్టైల్ డిజైనర్ పద్మా త్రివిక్రమ్ గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే రవి గారు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ మేడం. మేడం, యాక్చువల్గా ఇవాళ టాపిక్ ఏంటంటే మనది డిసెంబర్లో ఉన్నాం, మనం ఇయర్ ఎండింగ్లో ఉన్నాం, నెక్స్ట్ కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఈ కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం అనే క్రమంలోనే కొంతమంది యంగ్స్టర్స్ కావచ్చు, చాలా వరకు ఒక రిజల్యూషన్ తీసుకుంటారు. ఈ ఇయర్ నుండి జనవరి 1 నుండి ఇలా చేయాలి అని అనుకుంటారు. అది ఎంతవరకు సక్సెస్ అవుతున్నారు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్న తర్వాత? రిజల్యూషన్స్, న్యూ ఇయర్ రిజల్యూషన్స్ సో అందరం తీసుకుంటాం. మీరు తీసుకుంటారు, నేను తీసుకుంటాను. కానీ ఎంతవరకు సక్సెస్ అవుతాయి అన్నది మటుకు డౌట్ఫుల్లేనండి. ఎందుకు సక్సెస్ అవ్వదు అంటే మనము చాలా పెట్టేసుకుంటాం. ఫస్ట్ పాయింట్, ఒక 10 పెట్టేసుకుంటాం. సో ఎప్పుడైతే 10 పెట్టుకుంటామో ఒకటి చేసేసరికి మిగతావన్నీ పక్కకు పోతాయి. సో ఎప్పుడూ కూడా లిమిటెడ్గా ఏదైనా పెట్టుకుంటే వాటిని మనము సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చాంతానంత లిస్ట్ పెట్టుకున్నాం అనుకోండి, ఆ లిస్ట్ చూసేసరికి మనకి బా సరేలే తర్వాత చేద్దాము అన్న ఇది వచ్చేస్తుంది. అందుకని ఏదైనా సరే మనము చాలా సింపుల్గా ఉండాలి. ఒక 2, 3 మ్యాక్సిమం 5 పెట్టుకోవాలి. పెట్టుకున్నప్పుడు దాని ప్రయత్నం ఫస్ట్ ఒకటి అందులో ప్రయారిటీ ఇవ్వాలి. 5 ఏది ముఖ్యము. ఓకే. సో అలా, అంతేగాని లైన్గా 1, 2, 3, 4, 5 రాసుకుని అలా చేయకూడదు. ఆ 5 నేను ఏది ఎక్కువ నీ యొక్క లైఫ్ స్టైల్ని డిస్టర్బ్ చేస్తుంది. ఓకే. ఇప్పుడు సపోజ్ ఐ హ్యావ్ టు ఓవర్కమ్ లేజినెస్ అని అనుకున్నారు, లేకపోతే నిద్ర ఎక్కువైంది అని అనుకున్నారు. సో వీటిల్లో మీ యొక్క లైఫ్ స్టైల్కి ఏది మిమ్మల్ని ఇబ్బంది పెడుతోంది అన్న దాన్ని ముందు కనుక రిమూవ్ చేసేస్తే మిగతా ఆటోమేటిక్గా జరిగిపోతాయి. అప్పుడు 5 కూడా చేయాల్సిన అవసరం లేదు. ఏదైతే మీకు లైఫ్ని డిస్టర్బ్ చేస్తోందో ఆ మేజర్ పాయింట్ని పట్టుకుని దాని కనుక మనము రూట్ కాస్తో సహా తీసేస్తే ఆటోమేటిక్గా లైఫ్ వెళ్ళిపోతుంది. ఓకే. సో మనం ఏం చేస్తాము, ఏవేవో పెట్టేసుకుంటాం. అంటే ఊహలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. వాస్తవాలకి అన్నీ చేసేద్దాం, వాకింగ్ చేసేయాలి, అది చేసేయాలి, ఇచ్చేసేయాలి, జిమ్కి వెళ్ళాలి, 6 ప్యాక్ చేయాలి, అసలు కాలేజీలో టాపర్ అవ్వాలి. అది కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఆ పెట్టుకునేది కూడా చాలా ఇంపార్టెంట్. ఏం లక్ష్యం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని సక్సెస్ అవ్వట్లేదండి. సో కొంతమంది లీడర్స్ వాళ్ళు పెట్టుకుంటారు, వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టుగానే చేస్తారు. సో మనం అలా ఎందుకు చేయలేకపోతున్నామంటే మేజర్ రీజన్ ఇదే. వాళ్ళు 2, 3 పెట్టుకుంటారు, అంతకన్నా ఎక్కువ పెట్టుకోరు. మనలాగా 10, 15 లేకపోతే నెలకొకటి, కొంతమంది అలా కూడా పెట్టుకుంటారు. ఈ నెలలో 5 కిలోలు తగ్గిపోవాలి. ఒక నెలలో 5 కిలోలు తగ్గితే అది అనారోగ్యం. ఓకే. ఏదైనా కూడా ఒక బ్యాలెన్స్డ్గా వెళ్ళాలి. కానీ మనం క్రాష్గా చేస్తే, క్రాష్ కోర్స్ అంటారు కదా, క్రాష్ అయిపోతాం. సక్సెస్ సాధించినా మళ్ళీ అది మానేగానే మన వెయిట్ పెరిగిపోతుంది. ముఖ్యంగా అందరూ పెట్టుకునేది ఏంటంటే వెయిట్ తగ్గాలి ఫస్ట్. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ అందరి ప్రాబ్లం ఏంటంటే ఒబెసిటీ, దాన్ని తగ్గించుకోవాలి అని ప్లాన్ చేస్తారు. ఇవాళ న్యూ ఇయర్ కదా, అందరూ పార్టీకి పిలుస్తారు. అక్కడి నుంచి మన రెజల్యూషన్ బ్రేక్ అవ్వడం మొదలు పెడుతున్నారు. ఇవాళ ఒక్కరోజే కదా న్యూ ఇయర్, ఫ్రెండ్ పార్టీకి పిలిచాడు, వెళ్ళకపోతే వాడు ఫీల్ అవుతాడు. సో అక్కడ ఫస్ట్ డేనే మనకి బ్రేక్ మొదలవుతుంది. నిన్న తిన్నాం కదా, ఇవాళ తింటే ఏమవుతుంది అని సెకండ్ డే, థర్డ్ డేకి అసలు ఇది రిజల్యూషన్ పెట్టుకున్నాం అనే విషయం మర్చిపోతాం. సో అందుకని సక్సెస్ రేట్ చాలా తక్కువగా ఉంటుంది. ఓకే. అయితే ఈ రిజల్యూషన్స్లోనే కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి, గుడ్ హ్యాబిట్స్ ఉంటాయి. బ్యాడ్ హ్యాబిట్స్ని తగ్గించుకోవడం అంటే దాన్ని కంప్లీట్గా ఇక నుంచి మానేద్దాం మనం కొన్ని ఉంటాయి కదా మేడం, వీటిని అనుకుంటారు బట్ సక్సెస్ అవ్వలేకపోతున్నారు. ఏంటి కారణాలు ఏంటి? అసలు బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఏంటి మీ ఉద్దేశంలో? బ్యాడ్ హ్యాబిట్స్ అంటే కొన్ని, అంటే మామూలుగా ఎక్కువగా వినిపించేది సిగరెట్ తాగడం, మందు తాగడం, ఆ తర్వాత సో జనరల్గా బ్యాడ్ హ్యాబిట్స్ అనగానే మనకు అవే థాట్స్ వస్తాయి. తాగడం కానీ, సిగరెట్ కానీ, అయితే మందు కానీ అట్లా. కానీ నిజమైన బ్యాడ్ హ్యాబిట్స్ ఏంటంటేనండి బద్ధకం. ఓకే. బద్ధకము అన్నిటికీ మరి బ్రేక్ తీసుకొస్తుంది కదా. ఏ పని చేద్దామని బద్ధకిచ్చారనుకోండి, ఒక గుడికి వెళ్దాం అనుకుంటారు, వాళ్ళు వెళ్ళకపోతే ఏమవుతుంది? ఓకే. ఇప్పుడు గుడికి వెళ్ళకపోతే ఏమవ్వదు. ప్రతిదానికి మనం ఎక్స్క్యూజెస్ ఇచ్చేస్తాం. సో ఆ బద్ధకం అన్నది మనని ప్రగతిని ఆపేస్తుంది బేసికల్గా. ఓకే. సో దాన్ని ముందు అందరం కూడా బద్ధకం వదిలించుకోవాలంటే క్రమశిక్షణ చాలా ముఖ్యం. అంటే ఏ పని ఎప్పుడు చేయాలి, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు వాకింగ్ అన్నది పొద్దున్నే సూర్యోదయం కన్నా ముందు లేస్తే ఆ వాకింగ్ వల్ల మీకు ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి.
సో ఎప్పుడో మీరు 10 గంటలకు లేచి 12 గంటలకు వాకింగ్ చేస్తే మీకు పొల్యూషన్ తప్ప ఏం దొరకదు అక్కడ. ఓకే. కాబట్టి ఏ పని ఎప్పుడు చేయాలి అన్నది క్రమశిక్షణ అంటే, అంతకన్నా ఏం లేదు. కానీ మనము ఎప్పుడు ఏది చేయాలనుకుంటే అది చేస్తున్నాం. లేవాలనుకుంటే లేస్తాము, పడుకోవాలంటే పడుకుంటాం. ఓకే. సో అలా కాకుండా లేవాలంటే లేవాలి అంతే. మన బాడీలోనే బయలాజికల్ క్లాక్ ఉంటుంది. సో మనకి పడుకునేటప్పుడు ఒక సబ్ కాన్షియస్ మైండ్కి సజెషన్స్, ఆటో సజెషన్ అంటారు. నేను లేచేటప్పుడు చాలా ఉత్సాహంగా కరెక్ట్గా టైంకి నేను లేవాలి అని 10 సార్లు కనుక మీరు చెప్పుకుంటే మీకు తెలియకుండా అలారం కూడా లేకుండా మన బాడీ మనల్ని లేపుతుంది. మనం అలారం పెట్టేసుకుంటాం, దాన్ని నొక్కేస్తాం, మంచి నిద్ర పట్టేస్తుంది. లేచేసరికి 7:30 అయిపోతుంది, అయ్యో వాకింగ్ పోయింది. మళ్ళీ కంటిన్యూషన్, నిన్న చేయలేదు కదా ఇవాళ కూడా పోనీలే, ఓకే మళ్ళీ స్టార్ట్ చేద్దాం. సో ప్రతిదానికి కూడా ఇదే ప్రాబ్లం, బ్రేక్ బ్రేక్ బ్రేక్. అంటే కన్సిస్టెన్సీ లేకపోవడమే మన యొక్క ప్రాబ్లం అన్నమాట. ఏదైనా ఒక పని మీరు 21 రోజులు క్రమం తప్పకుండా చేస్తే అది మీకు అలవాటు అయిపోతుంది. ఓకే. సో ఆ 21 రోజులు చేయడమే మరి. ఇప్పుడు కొంతమంది హనుమాన్ చాలీసా చదువుతారు, మండలం రోజులు అంటారు, కొంతమంది దీక్ష తీసుకుంటారు. ఎందుకు చేస్తారు అవన్నీ? ఇప్పుడు అయ్యప్ప స్వాములు ఉన్నారు, ఇప్పుడు సీజన్ నడుస్తుంది కదా, వాళ్ళు ఈ 45 రోజులు చన్నీళ్ళ స్నానం చేస్తారు, 4:30కి లేస్తారు, ఇంత సాధన చేస్తారు కదా. అక్కడి నుంచి రాగానే మళ్ళీ దే బికమ్ నార్మల్. మరి చేసిందంతా ఏమైంది అంటే, మనం ఆ చేసినది ఎలా చేస్తున్నామంటే ఎప్పుడైపోతుందా అన్నట్టు చేస్తున్నాం. ఓకే. అంతేగాని దాన్ని మనం ఇంబైబ్ చేసుకోవట్లేదు. ఆ క్రమశిక్షణని ఇంబైబ్ చేసుకుంటే నువ్వు మాల వేసుకున్నా అలాగే బిహేవ్ చేస్తావు, మాల తీసేసినా అలాగే బిహేవ్ చేస్తావు. సో ఏంటంటే ఏదో అది ఒక పద్ధతి చెయ్యాలి, ఒక మొండిగా చేసేస్తే ఎప్పుడెప్పుడు 41 రోజు కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తాం కదా మనము, అలా అవుతుంది అనమాట. సో అలా కాదు, దాన్ని ఎందుకు 41 రోజులు పెట్టారు, దాన్ని మనం ఇన్వైట్ చేసుకోవడానికి ఒక సమయం పడుతుంది. ఏదైనా ఒక మంచి అలవాటుని అంత త్వరగా ఏమీ రావు కదా. అందులో మనం ఉన్న అలవాటుని తీసేసి కొత్త అలవాటు పెట్టడానికి మనకి చాలా ఘర్షణ జరుగుతుంది లోపల కూడా. మన మైండ్ యాక్సెప్ట్ చేయదు యాక్చువల్గా, ఎందుకంటే మన మైండ్ ఎప్పుడూ రిలాక్స్ అవనే చెప్తుంది, కష్టపడిని చెప్పదు. దానికి అసలు నచ్చదు కష్టపడ్డాం అన్నది. హాయిగా రిలాక్స్ అవ్వు, ఇప్పుడు నువ్వు వాకింగ్ చేపితే నీకేం నష్టం వచ్చింది అని కూడా మనం ప్రశ్నిస్తుంది, మీరు అబ్జర్వ్ చేస్తే. ఇప్పుడు ఇప్పుడు చేసి నువ్వేం సాధించాలి, నీకు పెళ్ళి అయిపోయింది కదా అని ఇలా చాలా చాలా పిచ్చి సజెషన్స్ కూడా ఇస్తుంది అనమాట. అంటే మనం ఎవరి కోసం, ఇప్పుడు పెళ్లికి ముందు అందరూ చాలా ట్రిమ్గా ఉంటారు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. పెళ్ళి అవగానే 6 ప్యాక్ కాస్త ఇంకో ప్యాక్ వచ్చేస్తుంది. సో ఎందుకని అంటే మనం పక్క వాళ్ళ కోసం చేస్తున్నాం ప్రతి విషయం కూడా. ఎప్పుడైతే మన కోసం మనం చేస్తామో మనకి అలవాటు ఇంబైబ్ అవుతుంది. ఓకే మేడం, చాలా మంచి విషయాలు తెలియజేశారు మాకు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇలాంటి మోటివేషన్కి సంబంధించిన ఎన్నో విషయాలు మేడం మనతో చెప్పడానికి రెడీగా ఉన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ.